మనం చూసుకుంటే మనకి యాంకిల్ భాగంలో గానీ లేదంటే ఫుట్ భాగంలో గానీ ఎటువంటి ఆర్థోపెటిక్ సమస్యలు వస్తాయి సాధారణంగా? బేసికలీ మనం చూస్తాము మోస్ట్ కామన్లీ మాకు ఆర్థోపెడిక్ ఓపీలో కానీ చూసేది మడమ నొప్పులు. సో ఎవ్రీడే ఫిసి ఒక 100 మందిలో మనం తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ లైక్ 60% ఆఫ్ ద పీపుల్కి మడిమ నొప్పులు అనేటివి ఉంటాయి. అది మడిమ కింద కానీ మడిమ వెనక భాగంలో కానీ. కామన్గా మనం అనుకునేది అంటే మన వాడకం వల్ల ఎక్కువగా వాడటం వలన లేకపోతే మనం చెప్పులు సరిగా వేసుకోకపోవటం వలన వస్తుంది అని కామన్ నోషన్. ఎవరైనా కూడా మనకు ఒక స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో వెళ్తూ ఉంటాం. లైక్ చెప్పులు వేసుకోండి, లేకపోతే ఎక్సర్సైజెస్ చేయండి, లేకపోతే దానికి మనం వేడి నీళ్ళు కాపడం పెట్టండి. బట్ దేర్ ఈజ్ అన్ ఇంటర్నల్ మనకు లోపల నుంచి కూడా కొన్ని దానికి ఉంటాయి. ఎందుకంటే 100 మందిలో 40% మందికే వస్తుంది. రిమైనింగ్ 60% మందిలో అది మనం చూడట్లేదు. ఎందుకు? ఆ విధంగా మనం ఎప్పుడైతే ఆలోచించి చూస్తామో వాళ్ళ బోన్ ఆర్కిటెక్చర్ అంటే ఫుట్లో ఉన్న వాళ్ళ బోన్ ఆర్కిటెక్చరే కొంతవరకు అబ్నార్మల్గా ఉంటుంది. ఆ అబ్నార్మల్ మీద ఎప్పుడైతే ఎక్సెస్ స్ట్రెస్ అనేది మనం యాడ్ చేస్తున్నామో దానికి ఇది రియాక్షనరీ మెకానిజం. సో ఎప్పుడైతే మనం ఆ మెయిన్ దాన్ని మనం అటాక్ చేయగలిగితే అది తగ్గుతుంది. సో అది వదిలేసి దాని చుట్టూ మనం మందులు వాడటం ఇవన్నీ కూడా పెద్ద ఉపయోగకరంగా ఉంటుంది. ఇట్స్ ఎ ప్యూర్లీ మెకానికల్ ఇష్యూ. ఆ మెకానికల్ ప్రాబ్లం మనం రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఆ దాంట్లో ఇంకా డీప్గా వెళ్ళగలిగితే ఏంటంటే కొంతమంది పాదం ఫ్లాట్గా ఉంటుంది, కొంతమందికి ఏమో ఆర్చ్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనం మామూలుగా పాదాలు గ్యాప్ ఉంటుంది. ఎవరికైతే ఈ ఎక్కువ గ్యాప్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా మడిమ వెనక భాగంలో నొప్పి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పిక్క కండరం దాని చుట్టూ తిరిగి లాగాల్సి వస్తుంది. అంటే ఒక దారాన్ని మనం తీసుకొని టేబుల్ కొసలో ఇలా లాగుతూ ఉన్నప్పుడు అది రబ్ అవుతా ఉంటుంది. సో దానికి పెయిన్ అనేది ప్రెషర్ పడుతుంది. సో దాని ప్రొటెక్టివ్ మెకానిజం గా బాడీ వచ్చి దాంట్లో ఒక బర్సా ఫామ్ చేయటము, ఫ్లూయిడ్ కలెక్ట్ అవటము ఇవన్నీ జరుగుతుంటాయి. సో మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ దట్ బోన్. ఆ బోన్ ని మనం రెక్టిఫై చేసుకోగలిగితే ఇవన్నీ కూడా తగ్గొచ్చు. మనం దాన్ని వదిలేసి ఏం చేస్తాం, ఇంజక్షన్లు వేస్తాం, లేకపోతే మడిమ నొప్పులకి ఎత్తు చెప్పులు వేసుకోమంటాం, ఇవన్నీ ఉంటాయి. సో దట్ ఈస్ ద మెయిన్ కాజ్. సేమ్ వే మనం మడిమ అడుగు భాగంలో నొప్పి ఉంటుంది, అది అందరికీ రాదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఎవరైనా ఇప్పుడు సడన్ గా మనం అలవాటు ప్రకారం వీకెండ్ వారియర్స్ అంటాం, అంటే క్రికెట్ ఆడడానికి వెళ్తారు లేదా ఏదో గేమ్ ఆడటానికి, హార్డ్ సర్ఫేస్ మీద మనం ఆడినప్పుడు మడిమ నొప్పి రావచ్చు. ఆ నొప్పులన్నీ కూడా మామూలుగా మనం ఒక 2-3 వారాలు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయి. కానీ కొంతమందికి సంవత్సరాలు ఉంటాయి, వాళ్ళు మందులు వాడుతూనే ఉంటారు. బట్ కారణం ఏంటి అనేది వెతకరు. కారణం ఏంటి అని అంటే వాళ్ళ ముందు భాగం, వాళ్ళ గోరు, పెద్దన వేలు గోరు చూస్తే నించున్నప్పుడు ఇలా తిరిగి ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే అడుగు కింద పెడతారో ఈ స్ట్రెచ్ వల్ల ఈ పక్కకు జరగటం వలన దీని మీద ఎక్కువ లోడ్ వచ్చి ఈ భాగంలో నొప్పి స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ దీన్ని మనం రెక్టిఫై చేసుకోగలిగితే ఈ నొప్పి అనేది పోతుంది. అది వదిలేసి మనం ఇంజక్షన్లని ఇంకా ఏవో తిరుగుతూ ఉంటాం. సో దీస్ ఆర్ సింపుల్ థింగ్స్. యాక్చువల్లీ ఏంటంటే ఆ మనిషిలో ఉన్న చిన్న మెకానికల్ అలైన్మెంట్ డిస్టర్బెన్స్ వల్ల ఇవన్నీ వస్తాయి. అవి రెక్టిఫై చేసుకోగలిగితే ఇవి తగ్గుతాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ద అదర్ వే ట్రీట్మెంటే ఉంటుంది. అంటే వన్ వర్డ్లో చెప్పాలంటే వీఆర్ విక్టిమైజింగ్ ద విక్టిమ్. అక్కడ ఆ ఫేషియా విక్టిమ్, ఇక్కడ ఈ టెండన్ విక్టిమ్. ఆ రెండింటిని మనం ఇంకా ఫర్దర్ గా ఇచ్చేస్తున్నాం కానీ దాని కారణభూతాన్ని అటాక్ చేయం. ఎప్పుడైతే ఆ కారణభూతాన్ని మనం అటాక్ చేయగలుగుతామో వీటికి సొల్యూషన్ దొరుకుతుంది.